మనసులో ఏమనుకున్నారో చెబుతాను. సోదమ్మ సోది, సోదమ్మ సోది, సోదమ్మ సోది. చెప్పమ్మా తల్లి. నీ మనసులో ఉన్నది చెబుతాను, నీ మనసులో అనుకున్నది చెబుతాను. సోదమ్మ సోది. అమ్మా దొరసాని, కొంచెం ఆ చాటలో బియ్యం తీసుకొని రామ్మా. ఇప్పుడు చెయ్యి కాదమ్మా, చెయ్యమ్మా. ఏమనుకున్నావో చెబుతాను. చెప్పమ్మా తల్లి. చెబుతాను వినమ్మా. బెజవాడ దుర్గమ్మ పలుకు, అడవి యాదమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. నీ మనసులో ఏదో మదన పడుతున్నావే తల్లి. అదేమిటంటే మీ పోరగాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలా లేకపోతే ప్రైవేటు పాఠశాలలో చేర్చాలా అని ఎంతో మదన పడుతున్నావే తల్లి. మా పిల్లవాడిని ఏ పాఠశాలలో చేర్చాలో అని ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? మనకు తెలిసిన, మా అందరం మెచ్చిన మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చమ్మా. అనుభవం గల ఉపాధ్యాయుల చేత విద్యాబోధన జరుగుతుంది. ఆహ్లాదకరమైన తరగతుల్లో విద్యాబోధన జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగా చెప్తారంటగా, ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బు పైన చదువు బాగా చెప్తారంటగా. ఎవరు చెప్పినారమ్మా నీకు? మన ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల కన్నా విద్యాబోధన బాగా చెబుతారు. ఇటు చూడు. ఇటు చూడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒక రోజున ప్రభుత్వ పాఠశాలలో కూర్చొని చదువుకున్న వాళ్ళే. అక్కడ కూర్చొని చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంత ఉన్నతమైన స్థానంలోకి ఎదిగారమ్మా. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలలో కూర్చొని ఎందరో కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఎదిగిన వాళ్ళేనమ్మా. ఒక్కసారి ఈ పాఠశాలని చూడు. విద్యార్థులకు వాళ్ళకి చదువు మాత్రమే కాకుండా లోక జ్ఞానాన్ని పెంపొందించడానికి లైబ్రరీ, అలాగనే సబ్జెక్టుల పరంగా మాత్రమే కాకుండా కంప్యూటర్ విద్యాబోధన కూడా పెంపొందించడానికి కంప్యూటర్లు, వివిధ ప్రయోగాలను పరిశోధించడానికి కూడా లాబొరేటరీ అని ఇంకా ఎన్నో ఉన్నాయమ్మా. అంతేకాకుండా మన ప్రభుత్వము విద్యార్థులకు వాళ్ళ చదువులో ఎటువంటి లోటు రాకుండా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఎలాగంటే విద్యా కానుక అని, తల్లికి వందనం అని, అలాగే డొరకా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు మన కూటమి ప్రభుత్వం. అవునా, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? విద్యా కానుక అంటే ఏంటి? చెబుతాను ఇనుకోవే దొరసాని. విద్యా కానుక అనగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర విద్యా కానుక అంటే ప్రతి విద్యార్థులకు షూ, టై, బెల్టు, యూనిఫాము, బుక్స్, డిక్షనరీ మరియు నోట్స్లు ఇవన్నీ కలిగిన సుమారు 2500 సామాగ్రిని మన కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థులకు ఇస్తుందే దొరసాని. ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా? చెబుతాను ఎన్నుకోవే తల్లి. ఇంకా మన కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను విడుదల చేసింది. అందులో ఒకటి ఏదనగా తల్లికి వందనం. ప్రతి విద్యార్థులకు చదువులో లోటు లేకుండా ప్రతి ఒక్క తల్లి ఖాతాలో సుమారు ఏడాదికి 15,000 రూపాయలు మన నారా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారే తల్లి. ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మా అబ్బాయిని ప్రభుత్వ పాఠశాలలో చేరిస్తే చెప్తాను వినుకోవే దొరసాని. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, నారాకోడు నాగమ్మ పలుకు, గుండవరం గౌరమ్మ పలుకు, గుడంపాడు బుల్లమ్మ పలుకు, చీలిపాలెం చెల్లమ్మ పలుకు, చేప్రోలు చెంచమ్మ పలుకు. చెబుతాను వినుకోవే దొరసాని. మీ పోరడు కనుక మన ప్రభుత్వ పాఠశాలలో చదివితే మార్కులు మంచిగా వస్తే IIITలో సీట్ వస్తుంది,
ఎన్ఎంఎంఎస్ల స్కాలర్షిప్ వస్తుంది. చదువు మాత్రమే కాకుండా దేశభక్తి పెంపొందించడానికి, అలాగని క్రమశిక్షణ పెంపొందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ అని, ఎన్సిసి అని వివిధ సంక్షేమాలు కూడా ఉన్నాయి మన ప్రభుత్వ పాఠశాలలో. అలాగే కాకుండా మన ప్రధానోపాధ్యాయులు గారిని చూడు ఎక్కడ దాతలు ఉన్నారా, ఎప్పుడు బహుమతులు ఇస్తారా అంటూ ప్రతి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారే మన దాతలు. అనగా చుండూరు భాస్కర్రావు గారు, ఉమామహేశ్వరరావు గారు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు మరియు మన పాఠశాల విద్యాశాఖ కమిటీ వాళ్ళు కూడా మన దాతలుగా మన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారే తల్లి. ఇన్ని సంక్షేమాలు పథకాలు ఉన్నా మన ప్రభుత్వ పాఠశాల చేర్చడానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావే తల్లి? నా మాట విని మన ప్రభుత్వ పాఠశాలలోనే మీ పోరగాన్ని చేర్చి వాడి బంగారు భవితకు బాటలు వేయవే తల్లి. నా కళ్ళు తెరిచి చదువుకోవడమ్మా. ఇంకా ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయా? చెబుతాను ఎన్నుకోవే తల్లి. ప్రైవేటు పాఠశాలలో అయితే వాళ్ళ విద్యార్థులు బాక్సులు తీసుకెళ్తారు. అలా కాకుండా మన ప్రభుత్వ పాఠశాలను చూడు, మధ్యాహ్న భోజన పథకం కూడా ఉంది. దానికి పేరు మన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరుచే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మన రాష్ట్రంలో ఈ పథకం ఏర్పాటు చేయబడింది. ఇన్ని పథకాలు, మధ్యాహ్నం భోజన పథకము, అలాగే విద్యా కానుక, తల్లికి వందనం, ఇంకా వివిధ సంక్షేమాలు పథకాలు మన కూటమి ప్రభుత్వం మన కోసం ఏర్పాటు మన విద్యార్థిని కొరకు ఎన్నో బాటలు వేయడానికి సహకరిస్తున్నారు. ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? మీ పోరగాన్ని ఇంకా ఎందుకే నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు? మీ పోరగాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలా లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో చేర్చాలని? నా కళ్ళు తెరిచి చదువుకోదమ్మా. నా మాట విని మీ పోరగాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించు. అక్కడ మీ పోరగానికి బంగారు బాటలు వేసి వాళ్ళ ఉపాధ్యాయులు, అనుభవం గల ఉపాధ్యాయులు ఆహ్లాదకరమైన విద్యాబోధన చేస్తారు. అలాగనే తరగతికి వచ్చేసి 4 లైట్లు, 4 ఫ్యాన్లు కూడా ఉంటాయి. నా మాట విని మీ పోరగాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చమమ్మా. నిజమే, నువ్వు అన్నింటి నిజమే చూడమ్మా. ఇన్ని ప్రయోజనాలున్నా నారపడులు స్కూల్లోనే మా పోరగాన్ని చదివిస్తాను. వాడి బతుకుకు బంగారు బట్ట వేస్తాను. సరేనమ్మా, నేను చెప్పిందంతా చెయ్యి, నీకు మంచిగా జరుగుతుంది. పండుగ వస్తుంది, ఏదైనా పట్టు చీర పట్టొచ్చు కదమ్మా. మా అబ్బాయికి ఎన్ఎంఎంఎస్లో స్కాలర్షిప్ వస్తే మంచి పట్టు చీర పెట్టాలని చూడమ్మా. సరేనమ్మా, ఉంటాను. నీకంతా మంచిగా జరుగుతుంది. జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, నీకంతా మంచిగా జరుగును కాక. అట్లా పోయేస్తానమ్మా.